నమస్తే భయ్ అందరికి. రీసెంట్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆడికి జరిగిన స్కామ్ గురించి చెప్పాడు. ఇలాంటి స్కామ్స్ నేను ఈ మధ్యకాలంలో చాలానే వింటూనే ఉన్నాను. ఇలాంటి స్కామ్స్లో ఎవరు పడకూడదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి స్కామ్స్ అన్ని రిసెషన్ వచ్చినప్పుడు నుండి చాలా ఎక్కువైపోయాయి. జనరల్గా మన మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఒక కంపెనీ వాడు నిన్ను ఏదో ఒకలా రీచ్ అవుతాడు. అయిపోయి నీకు మా కంపెనీలో జాబ్ చూస్తాను, ఒక 3 lakhs కట్టు, నెలకు ఒక 20,000 30,000 శాలరీ కూడా ఇస్తాను అని చెప్పేసి అంటాడు. సర్లే ఎలాగో జాబ్ లేదు కదా, ఏదో ఒకలా జాబ్ తెచ్చేసుకుందాం అని చెప్పేసి ఏదో ఒకటి చేసి ఎంత రిస్క్ అయినా చేసి ఆడుకో 3 lakhs కడతావు. నీ దగ్గర ఆడు ట్రస్ట్ని బిల్డ్ చేయడం కోసం మొత్తం అమౌంట్ ఒకటేసారి కట్టేయక్కర్లేదు, నీకు ఆఫర్ లెటర్ వచ్చాకనే డబ్బులు పే చేయమని చెప్తాడు. సో నువ్వు ఆఫర్ లెటర్ వస్తుంది కదా అని చెప్పేసి నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. ఆలోచించడమే కాదు, డబ్బులు కూడా ఆ చేతిలో పెట్టేస్తావు. సో నువ్వు ఒకటి ఆలోచించు, ఓకే నీకు జాబ్ అయితే ఇస్తాడు, ఆఫర్ లెటర్ కూడా ఇస్తాడు, నీకు నెలకి 20,000 శాలరీ కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ జరిగే స్కామ్ ఏంటంటే, ఓకే వెళ్ళావు, ఓకే ఆఫర్ లెటర్ వచ్చింది, జాయిన్ అయితే అయిపోయావు. ఫస్ట్ మంత్ శాలరీ 20,000 30,000 పడింది, 30,000 అనుకుందాం. సెకండ్ మంత్ 30,000 అనుకుందాం. థర్డ్ మంత్ ఒక 30,000 అనుకుందాం. థర్డ్ మంత్ తర్వాత ఏంటంటే నువ్వు బాగా పర్ఫామ్ చేయట్లేదు, నీ దగ్గర మంచి స్కిల్ లేదని చెప్పేసి థర్డ్ మంత్ లో నిన్ను ఆడు ఫైర్ చేస్తాడు. నువ్వు కట్టిన అమౌంట్ ఎంత 3 lakhs, నీకు నెలకి 30,000 అనుకున్నా కూడా 90,000 ఆడు నీకు నువ్వు ఇచ్చిన డబ్బులు ఉంటే నీకు రిటర్న్ ఇచ్చేసి నేను ఆ జాబ్ నుండి తీసేస్తాడు. ఇది చాలా పెద్ద స్కామ్, బయట జరుగుతున్న చాలా పెద్ద స్కామ్ ఇది. ఇంకా చూస్తే ఇంకో స్కామ్ గురించి మాట్లాడితే, వీడి పాపం జెన్యున్ గా ఉంటాడు, ఈ నిన్ను ఫైర్ చేయడు. ఆడే థర్డ్ మంత్ తర్వాత దుకాణం అంతా సర్దేస్తాడు. నువ్వు ఆ 3 months తర్వాత చూసుకుంటే అక్కడ కంపెనీ ఉండదు. సో నువ్వు కట్టిన డబ్బులన్నీ పట్టుకెళ్ళాలి, దుకాణం అంతా సర్దేస్తాడు. ఇలా ఒక కంపెనీ అన్నది ఉంటుంది. ఇంకోటి ఏం చేస్తాడంటే, ఇలా పెద్ద పెద్ద మనీని ట్యాకిల్ చేస్తే పని అవ్వట్లేదని చెప్పేసి మన స్మార్ట్ బ్రెయిన్స్ ఉన్న స్కామర్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న అమౌంట్స్ని టార్గెట్ చేస్తారు. అదేంటంటే నేను ఇంటర్వ్యూ పిలుస్తాడు, నీకు ఒక ఫేక్ ఇంటర్వ్యూ అన్నది పెడతాడు అనమాట. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నీకేమనిపిస్తుంది అంటే, ఓకే నేను ఇంటర్వ్యూ ఇంత బాగా పర్ఫామ్ చేశాను అనుకుంటావు. నీకు జాబ్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక 2,000, ఆ చార్జెస్ ఈ చార్జెస్ అని చెప్పేసి దాదాపు ఒక 6,000 to 7,000 అయితే లాగుతారు. చిన్న అమౌంటే కదా అని చెప్పేసి మనం కూడా ఆలోచించి కూడా ఇచ్చేస్తాం. నువ్వు మనీ పే చేసిన తర్వాత వాళ్ళు నీకు కనపడరు. ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ ఇలా స్కామ్ కి గురయ్యాడని చెప్పేసి. ఆ స్కామ్ ఏదో కాదు, ఇదే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పి ఆ చార్జెస్ ఈ చార్జెస్ అని చెప్పి దాదాపు ఒక 8,000 అలా తీసుకున్నారంట. తర్వాత కాల్స్ చేసిన, తర్వాత మెసేజ్ చేసినా, ఏం చేసినా కూడా రిప్లై ఇవ్వట్లేదు. సో మీరు ఒకవేళ ఏదైనా కంపెనీకి జాయిన్ అవుతున్నారంటే ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, దాని తర్వాత జాయిన్ అవ్వండి. తర్వాత నా సజెషన్ ఏంటంటే, కొంచెం ఈ బ్యాక్ డోర్స్ కి తర్వాత వాటికి కొంచెం దూరంగా ఉండండి. సో నీకు జాబ్ లేదు అంటే నువ్వు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, నీకు చదువుకోవడానికి అండ్ అప్స్కిల్ అవ్వడానికి టైం దొరుకుతుందని చెప్పేసి నువ్వు అనుకో. సో ఏదో ఖాళీగా ఉంటున్నావు కదా, ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఏదో ఒకలాగా జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి బ్యాక్ డోర్స్ అని అవన్నీ ఇవన్నీ అలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోకు. టైం దొరికిందని చెప్పి అప్స్కిల్ అవ్వడానికి ట్రై చేయి. ఆల్ ద బెస్ట్.